మన కొత్త సంవత్సరం ఉగాది. ఉగాది పేరే విశ్వావసునామ సంవత్సరం. శుభంగా ఉంది, వినటానికి బాగుంది. ఈ సంవత్సరం మనకు ఒక 50% మంచిది, సగం మంచిది, సగం కొంచెం పాపగ్రహాలు. పుణ్యగ్రహాలు పాపగ్రహాలు రెండు ఉన్నాయి. సగం సగం అనుభవించక తప్పదు. ప్రారంభంలోనే మనం ఎన్నో భూకంపాలు, ఎన్నో ప్రళయాలు, మనం చిన్న చిన్న ప్రళయాలు చూస్తున్నాం. ఇవన్నీ ఇంకా తగ్గుతాయి అనే ఒక నమ్మకంతో ఈ విశ్వావసునామ సంవత్సరం శుభాన్ని మనం కోరుతున్నాం. అట్లనే శుభాన్ని తెస్తుంది అనే ఒక నమ్మకంతో మనము స్వామిని ప్రార్థన చేస్తున్నాం. మనకిప్పుడు ప్రారంభంలో ఈ ఉగాది నుంచినే మనకు ఈ సంవత్సరం ప్రారంభమైంది. మన హిందూ క్యాలెండర్ సమాచార ప్రకారంగా, హిందూ సనాతన ధర్మ ప్రకారంగా ఈ మనం ఉగాదిని ఆచరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈరోజు మంచి బుద్ధితో ఇష్టదేవతల్ని అందరూ కూడా కొలుచుకోండి. శుచిగా మంచి వస్త్రాలు వేసుకొని అందరూ కలిసి, ఇంట్లో అందరూ కలిసిగా సమాధానకరంగా శాంతిగా కార్యక్రమాన్ని అందరూ ఆ ఇష్టదేవతల ఆలయాలకు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి, పెద్దల్ని గౌరవించండి అని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ఈ కాలంలో మనం ఈ స్పీడ్గా వెళ్ళేది, చాలా యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. కొత్త కార్లు కొనుక్కున్న వాళ్ళకి కానీ, కొత్త మోటార్ బైకులు ఉండేటువంటి వాళ్ళకి కానీ, బైకులు ఉండేవాళ్ళు ఎక్కువ స్పీడ్గా వెళ్ళొద్దండి. సమాధానకంగా రూల్స్ పాటిస్తూ మీరు కార్యక్రమాన్ని మనం ప్రయాణాన్ని చేయండి అని చెప్పి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నారు స్వామీజీ. ఈ సంవత్సరం మనము ఈ వేప పుష్పము మరి బెల్లము అంటే 6 రుచులను తీసుకునేటువంటి పద్ధతి స్వామికి నైవేద్యం పెట్టి ఆరోగ్యాని కోసరం, బుద్ధి కోసరం, వజ్రదేహం కావాలనే ఒక నమ్మకంతో స్వామిని ప్రార్థన చేస్తూ విశ్వవసు నామ సంవత్సరం ఆ స్వామికి మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ శుభం కలగని అందరికీ కూడా, అన్ని దేశాలకు, అన్ని ప్రజలకు, భూతాలకి, అందరికీ కూడా సమస్త సన్మంగళాన్ని కలగని అని మళ్ళీ ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.